ఓం శ్రీ వారాహీదేవ్యై నమః. నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెరే థెరపిస్ట్. ముందుగా అందరికీ వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు. వారాహి మాత అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియోస్లో ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాశులకి ఎలా ఉండబోతుందో టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా తెలుసుకుందాం. అలాగే చాలా మందికి తెలిసిందే, మనం యానిమల్స్ గురించి చాలా పోరాటం చేస్తున్నాము. ఏవైతే ఫిజికల్ అబ్యూస్కి గురవుతున్నాయో, అలాగే మెంటల్ అబ్యూస్కి, అంటే ఏ కారణం లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఉదాహరణకు ఒక విషయం చెప్తాను. రీసెంట్గా నేను నాకు కుదిరినప్పుడల్లా కూడా, ప్రతిరోజు నాకు కుదరకపోవచ్చు మీలాగానే, నాకు కుదిరినప్పుడల్లా వారంలో కనీసం ఒక 4-5 సార్లు నేను స్ట్రీట్ డాగ్స్కి అన్నం పెట్టడానికి అని చెప్పి నేను వెళ్తూ ఉంటాను. వెళ్ళినప్పుడు నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, జనరల్గా ఫుడ్ అనేటప్పటికీ చాలా ఉత్సాహవంతంగా ముందుకు వస్తూ ఉంటాయి, కానీ చాలా కుక్కలు భయపడుతున్నాయి. అంటే ఆ కళ్ళల్లో ఎంత భయం కనిపిస్తుందంటే, దగ్గరికి వస్తే మనం ఏదైనా చేసేస్తామేమో అన్నంత భయం. అంటే అంతకు ముందే అవి శారీరకంగా, మానసికంగా ఇలాంటి భయానికి లోనయ్యేలాగా ఎంతమంది వాటి మీద దాడి చేసి ఉంటారో దయచేసి గమనించండి. దాడులు ఎక్కడైనా జరుగుతుంటే మీ ఫోన్లో షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం కాకుండా, కనీస ధర్మం అని గుర్తించి మీరు అడ్డుపడే ప్రయత్నం చేసి వాటిని రక్షించండి. అలాగే జంతు బలి, గోవధ కావచ్చు. ఈ మధ్యకాలంలో కూడా గోవుల్ని చాలా హింసిస్తున్నారు. గోవధ కూడా చాలా జరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో. గోవధ అనేది జరగకుండా, ఎక్కడైనా జరుగుతుంటే, అన్యాయంగా జరుగుతుంటే ఖచ్చితంగా గోవధ అనేది అన్యాయమే. జరుగుతున్నప్పుడు మీ వంతుగా సనాతన ధర్మానికి సంబంధించిన పౌరులుగా, భారతీయులుగా మనందరి బాధ్యత కాబట్టి, గోవధ ఎక్కడైనా జరుగుతుంటే అడ్డుపడండి, ఆపండి, నిలదీసి అడగండి. అలాగే జంతు బలి, శంకరాచార్యులు వారు అమ్మవార్లకి సంబంధించి కుంకుమ పూజని, అంటే రక్తవర్ణంలో ఉండే కుంకుమ పూజని అమ్మవారికి అందించారు. కుంకుమ పూజ ద్వారా కూడా మనం అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చు. కాబట్టి జంతు బలి దయచేసి అందరూ ఆపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన ఇంట్లో ఎంతో ప్రేమగా పెంచుకున్న పిల్లలను, లేకపోతే ఏదన్నా ఆవుల్లో, కుక్కల్లో మనమైతే తీసుకెళ్ళి బలిగా ఇవ్వం కదా. అలాగే మిగిలిన జంతువులు కూడా మన కోరికకి ఏమాత్రం సంబంధం లేని పశువుల్ని తీసుకెళ్ళి బలిదానం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి మీరే ఆలోచించుకోండి. బలిదానం అంటే మన కోరికతో ఎలాంటి సంబంధం లేని జంతువుల్ని తీసుకెళ్ళి అక్కడ బలి ఇవ్వడం అనేది, సంబంధం ఉన్నా లేకపోయినా మన స్వార్థపూరితమైన కోరికల్ని, పశువుల్ని బలిగా ఇస్తామని మొక్కడం దయచేసి ఆపండి. దానికి బదులుగా పేదవాళ్ళకి సాయం చేస్తామనో, లేకపోతే ఎవరికైనా చదువుకోవడానికో, పెళ్ళిళ్ళకో సాయం చేస్తామనో చెప్పి అమ్మవారి పేరు మీదుగా అలాంటి మంచి పనులు చేస్తామని చెప్పేసి మొక్కుకోండి. దయచేసి నేను చెప్పింది ఎవరికైనా కనుక అర్థం కాకపోతే నన్ను అపార్థం చేసుకున్నా పర్వాలేదు, కానీ నేను చెప్పాలనుకుంది అయితే, నా మనస్ఫూర్తిగా నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అది చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ప్రెడిక్షన్స్ 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. తులారాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. తులారాశికి సంబంధించి ఒక క్రాస్ రోడ్లో ఉంటారు. విపరీతమైన స్ట్రెస్తో సమాజంలో, ఇంట్లో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే డైలమాలో ఉంటారు. మరీ ముఖ్యంగా రిలేషన్షిప్ విషయాల్లో, అంటే మేబీ ఒక రిలేషన్షిప్లో ఎండ్ ఆఫ్ ద డే అని చెప్పుకోవచ్చు. మీరు ఎప్పటి నుంచో చాలా విపరీతమైన స్ట్రెస్ తీసుకుంటున్న రిలేషన్షిప్ ఏదైతే ఉందో, అన్ని రకాలుగా మిమ్మల్ని ఆర్థికంగా, మానసికంగా, అలాగే శారీరకంగా ఒకలాంటి హింస, ఒకలాంటి ప్రెషర్కి గురవుతున్నారో ఒక రిలేషన్షిప్లో ఉండి, అది లవ్ రిలేషన్షిప్పే కావచ్చు, భార్యాభర్తల సంబంధమే కావచ్చు, ఎవరైనా సరే ఒకలాంటి అబ్యూజింగ్ గురవుతున్నారు. మెంటల్గా ఒక పీస్ లేదు, ఫిజికల్గా కూడా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అనుకునే వాళ్ళకి ఒక క్రాస్ రోడ్లో ఉంటారు. అంటే మనం ఇంకా వెయిట్ చేయాలా, లేకపోతే ఈ రిలేషన్ నుంచి బయటికి వెళ్ళిపోవాలా? ఈ రిలేషన్ నుంచి బయటికి వెళ్ళిపోతే అవతల వాళ్ళ దగ్గర నుంచి నాకు వచ్చే ఛాలెంజెస్ కానివ్వండి, కాన్ఫ్లిక్ట్స్ కానివ్వండి, ఎలా ఉంటాయి, నేను ఫేస్ చేయగలుగుతానా లేదా, ఏంటి అనేది చాలా సందిగ్ధంలో ఉంటారనమాట. బట్ ఎనీవే, ఒక ఎమోషనల్ లాస్ అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా. మీ ఇంటి నుంచి, అంటే ఆ వ్యక్తి దగ్గర నుంచి శాశ్వతంగా దూరం అవ్వాలని చెప్పి ఒక డెసిషన్ అయితే తీసుకుంటారు, దూరం అవుతారు. ఖచ్చితంగా ఆ ప్రదేశం నుంచి, ఆ ఇంటి నుంచి, ఆ ఏరియా నుంచి, ఆ ప్రదేశం నుంచి ఖచ్చితంగా దూరం అయితే అవుతారు. మనసుకి కష్టంగా ఉన్నా కానీ మీరు తట్టుకోక తప్పదు. ఖచ్చితంగా మీకు ఇష్టం ఉన్నా లేకున్నా
ఒక ప్రెషర్ని ఫేస్ చేయలేక, ఒక మనశ్శాంతి దూరమై, ఫిజికల్గా అంటే శారీరకంగా మానసికంగా కూడా ఏదైతే ఒక ప్రెషర్ని తీసుకుంటున్నారో దాని నుంచి బయటపడడానికి మీరు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది మంచిగానే ఫీల్ అయ్యి ఇన్ కేస్ డెసిషన్ తీసేసుకుంటే కనుక ఖచ్చితంగా కొత్త లైఫ్ అయితే స్టార్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా కూడా చూసుకుంటే దీర్ఘకాలికంగా కొన్ని ఆరోగ్య సమస్యలతో, మేజర్ ఇష్యూస్తో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో కొంచెం కష్టకాలం అని చెప్పచ్చు సర్వైవ్ అవ్వడానికి. ఇన్ కేస్ అలాంటి వాళ్ళు మీ ఇంట్లో ఎవరైనా పెద్దలు ఉండుంటే కనుక కొంచెం వాళ్ళకి ఆరోగ్యం కష్టమనే చెప్పచ్చు. ఎందుకంటే విపరీతమైన సమస్యలు ఇంకా ఇప్పుడు ఏవైతే ఉన్నాయో దానికి మించిన సమస్యలు ఇంటర్నల్గా అలాగే ఎక్స్టర్నల్గా కూడా ఎక్కువయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇకపోతే ఉద్యోగపరంగా చూసుకుంటే కనుక మీ పొజిషన్ని కాపాడుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. కొంతమంది లేనిపోని అభాండాలు మీ మీద వేయడం, మీరు చెయ్యలేని పనిని, లేదు మీరు ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా అదేదో పెద్ద మిస్టేక్ కింద చెయ్యకూడని తప్పుగా పరిగణనలోకి వెళ్ళేలాగా వేరే వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉంటారు. మిమ్మల్ని చాలా మంది ముందు చులకనగా చూడడం, ఇన్సల్ట్ చేయడం, నెగిటివ్గా పోర్ట్రేట్ చేయడం వేరే వాళ్ళ దృష్టిలో, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. ఎక్కడైతే మీరు జాబ్ చేస్తున్నారో అక్కడ కొన్ని ప్రెషర్స్కి లోన్ అవుతూ ఉంటారు. మీరు చేస్తున్న జాబ్ ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. కొన్నిసార్లు ఈ ప్రెషర్ ఫేస్ చేసే కన్నా ఈ కంపెనీ నుంచి వెళ్ళిపోవడం, ఈ జాబ్ వదిలేసి వెళ్ళిపోవడం నయం అని చెప్పేసి కొన్ని డెసిషన్స్ కూడా తీసుకొని వెళ్ళిపోతారు. కానీ దానివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. జాగ్రత్తగా పేషెన్స్తో వహించండి. మంచి రోజులు వస్తే ఖచ్చితంగా. కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మీకు మంచి రిజల్టే కనిపిస్తుంది కాబట్టి ఓపిక పట్టండి. ఆర్థిక సమస్యలు కూడా కొంచెం వేధించే అవకాశం కనిపిస్తుంది. గతంలో మీరు చేసిన అప్పులు కావచ్చు, తీసుకున్న లోన్స్ కావచ్చు, లేదా ఏదైనా క్రెడిట్ కార్డ్స్ కావచ్చు, ఇన్ టైంలో అవి పే చేయలేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతేకాకుండా మీరు ఏదైతే తీసుకున్న లోన్స్ ఉన్నాయో, అప్పులు ఉన్నాయో వాటి పరంగా కొంచెం నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. అంటే పెనాల్టీలు కానివ్వండి, ఏదైనా సరే మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు. అలాగే మీరు ఏదైనా ఆస్తి తనఖా పెట్టి కనుక అప్పు తెచ్చుకున్నట్లయితే కనుక అవి చాలా ఇబ్బందికరంగా మారే సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది ఎవరితో షేర్ చేసుకుంటే మీ బాధల నుంచి గట్టెక్కుతారు అంటే చాలామంది కొంచెం ఈగోకి పోయో, లేకపోతే మనసు రాకో, లేకపోతే మనం ఇలాంటి పొజిషన్లో ఉన్నాము అని చెప్పలేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎక్కడ మనల్ని తక్కువగా చూస్తారు, డబ్బులకి ఇబ్బంది పడుతున్నాము, లైఫ్ గడవట్లేదు అని అంటే మనల్ని ఎక్కడ తక్కువగా చూస్తారు అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉండి కొంతమంది షేర్ చేసుకోరు వాళ్ళ ప్రాబ్లమ్ని. వాళ్ళే ఇబ్బంది పడుతూ ఉంటారు. దయచేసి ఇక్కడ మీకు సొల్యూషన్ ఏంటంటే, మీకు వీళ్ళతో చెప్పుకుంటే నా ప్రాబ్లం కనీసం తీరడం పక్కన పెడితే కొంచెం అయినా నేను గట్టెక్కుతానేమో అన్న భరోసా ఎవరి మీద అయితే మీకుందో అలాంటి వాళ్ళతో చెప్పే ప్రయత్నం చేయండి. ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా సహాయం తీసుకోండి. మీకు సహాయం చేసే వాళ్ళు ఉన్నారు, కానీ మీరు గుర్తించట్లేదు. అలా మీకు సహాయం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి వాళ్ళని గుర్తించండి, అడగండి. మీకు ఏం ప్రాబ్లం ఉన్నాయో చెప్పే ప్రయత్నం చేసి దాని నుంచి బయటపడడానికి ప్రయత్నించండి. ఇకపోతే క్రాస్ రోడ్లోంచి బయటికి రండి. మీ కాన్ఫ్లిక్ట్స్ అన్నీ ఒక క్లారిటీ ఉంది, మీరు ఏం చేయాలి ఏంటి అనేది. కానీ భయంతోనే చాలామంది అక్కడే స్ట్రక్ అయిపోతూ ఉంటారు. దాన్ని అధిగమించి బయటకు వచ్చే ప్రయత్నం చేయండి. మంచి అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. కెరియర్ చేంజ్ కావచ్చు, జాబ్ చేంజ్ కావచ్చు, ఆన్సైట్ ఆపర్చునిటీస్ కావచ్చు, సాలరీ హైక్స్ కానివ్వండి, వీసాలకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అన్నిట్లో అనుకూలతలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీకు కావాల్సిందల్లా ఇక్కడ పేషెన్స్. అలాగే ఫారెన్లో సెటిల్ అవ్వాలి, వీసాలకి సంబంధించిన విషయాల్లో ఆలస్యం అవుతుంది అనుకునే వాళ్ళకు కూడా శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. అలాగే ప్రెగ్నెన్సీకి సంబంధించి ఎవరికైతే లేట్ అవుతుందో వాళ్ళకి మాత్రం ప్రెగ్నెన్సీకి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగపరంగా ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా మాకు ఇక్కడ బాగాలేదు, సిచ్యువేషన్స్ వేరే దగ్గరికి మూవ్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా కొత్త అవకాశాలు వస్తాయి. మీరు ఉండాల్సిందల్లా, మెయింటైన్ చేయాల్సిందల్లా మీ పేషెన్స్. అలాగే ఉద్యోగపరంగా కూడా కొంతమంది దూరంగా వెళ్ళే అవకాశం, వేరే స్టేట్కి కానీ వేరే కంట్రీకి కానీ మూవ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎవరైతే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారో ఖచ్చితంగా వారాంతంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. థ్యాంక్ యూ.